Welcome to my channel Learn and Grow. Today our topic is antenna polarization. Polarization is the direction of the electric field, that is E field of an electromagnetic wave, that is EM wave with respect to the ground. So polarization అంటే ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఏదైతే ఉందో ఆ డైరెక్షన్ అనేది విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఉంటుంది. ఫర్ ఎఫిషియంట్ కమ్యూనికేషన్ ది ట్రాన్స్మిటింగ్ యాంటెనా అండ్ రిసీవింగ్ యాంటెనా షుడ్ హ్యావ్ ది సేమ్ పోలరైజేషన్. సో కమ్యూనికేషన్ అనేది ఎఫిషియెంట్గా ఉండాలి అంటే ట్రాన్స్మిటింగ్ యాంటెనా అండ్ అలానే రిసీవింగ్ యాంటెనా అనేది సేమ్ పోలరైజేషన్ ఉండాలి. సో ఇందులో టైప్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. దేర్ ఆర్ 3 మెయిన్ టైప్స్: vertical polarization, horizontal polarization and circular polarization. సో ఫస్ట్ వన్ vertical polarization. సో ట్రాన్స్మిటర్ సైడ్ మనం ట్రాన్స్మిటింగ్ యాంటెనా అంటే వెర్టికల్గా తీసుకున్నాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కూడా వెర్టికల్గా ప్రొడ్యూస్ అవుతుంది. సో ది ట్రాన్స్మిటింగ్ యాంటెనా ఈజ్ ప్లేస్డ్ వెర్టికల్లీ అండ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్సో వెర్టికల్. సో దీని యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది గ్రౌండ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది గ్రౌండ్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది అండ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్ మొబైల్ కమ్యూనికేషన్. సో మొబైల్ కమ్యూనికేషన్లో వెర్టికల్ పోలరైజేషన్ అనేది యూజ్ చేస్తాం. సో అప్లికేషన్స్ ఎఫ్ఎం రేడియో, వాకీ టాకీస్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్స్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ హారిజంటల్ పోలరైజేషన్. సో హారిజంటల్ పోలరైజేషన్లో యాంటెనా ఏదైతే ఉందో యాంటెనాని హారిజంటల్గా ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్యారలల్గా ఉంటుంది ఎర్త్కి. సో ది యాంటెనా ఈజ్ ప్లేస్డ్ హారిజంటల్లీ అండ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్సో హారిజంటల్. అంటే మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ప్యారలల్ టు ది ఎర్త్. సో వెర్టికల్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది పర్పెండిక్యులర్ ఉంటుంది, హారిజంటల్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్యారలల్గా ఉంటుంది. మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్ టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్. సో అప్లికేషన్స్ టీవీ ట్రాన్స్మిషన్, శాటిలైట్ కమ్యూనికేషన్ అండ్ రాడార్ సిస్టమ్స్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ సర్క్యులర్ పోలరైజేషన్. సో సర్క్యులర్ పోలరైజేషన్లో ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది సర్క్యులర్గా. సో ఇన్ సర్క్యులర్ పోలరైజేషన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ రొటేట్స్ కంటిన్యూస్లీ వైల్ ద వేవ్ ట్రావెల్. సో వేవ్ అనేది ట్రావెల్ అయినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. సో క్యారెక్టరిస్టిక్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కంటిన్యూస్లీ చేంజెస్ డైరెక్షన్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సేమ్ డైరెక్షన్లో ఉంటుంది. సో దాని యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది అండ్ వేవ్స్ ట్రావెల్స్ ఫార్వర్డ్ వైల్ రొటేటింగ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది రొటేట్ అయినప్పుడు వేవ్ ఏదైతే ఉందో వేవ్ అనేది ట్రావెల్ అవుతుంది. ప్రొడ్యూస్డ్ బై 2 పర్పెండిక్యులర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఆఫ్ ఈక్వల్ యాంప్లిట్యూడ్ విత్ 90 degrees ఫేజ్ డిఫరెన్స్. సో ఇది ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అనేవి రెండు కూడా ఈక్వల్ యాంప్లిట్యూడ్ ఉండి 90 degrees ఫేజ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు రొటేట్ అవుతూ ఉంటుంది. సో అప్లికేషన్స్ ఆఫ్ జీపీఎస్, శాటిలైట్ అండ్ స్పేస్ కమ్యూనికేషన్స్లో యూజ్ చేస్తాం.